హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం రామనారాయణం ఎలా చేరుకోవచ్చు, ఎక్కడి నుండి చేరుకోవచ్చో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎండ్ అయ్యే వరకు మీకే పూర్తిగా అర్థమవుతుంది. ఈ రామనారాయణం విజయనగరం జిల్లాలో ఉందండి. విజయనగరం జిల్లాలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కి 6 కిలోమీటర్ల దూరంలో ఈ రామనారాయణం ఉంటుంది. విజయనగరం నుండి ఈ రామనారాయణంకి ఆటో లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు. మేము ఈ రామనారాయణం విశాఖపట్నం నుండి బైక్ మీద ప్రయాణం చేస్తూ చేరుకున్నామండి. విశాఖపట్నం నుండి విజయనగరం వెళ్ళే మార్గం మధ్యలో ఈ రామనారాయణం మనకు ఎదురవుతుందండి. రామనారాయణంకి చేరుకోవడానికి దాదాపు విశాఖపట్నం నుండి 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదేనండి రామనారాయణం. లోపలికి ప్రవేశించే ముందు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ రామనారాయణని సందర్శించడానికి రాత్రి సమయంలోనే చాలా అందంగా ఉంటుందండి. విద్యుత్ దీపాల కాంతుల వెలుగులో లోపల చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ కారు మరియు బైక్ మీద వచ్చేవారికి పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారండి. రామనారాయణం లోపలికి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. పెద్దలకి 60 రూపాయలు, పిల్లలకి 20 రూపాయలు టికెట్ వసూలు చేస్తారండి. టికెట్ చూపించే మనం లోపలికి ప్రయాణం చేయాలి. చూడండి, కార్ పార్కింగ్కి ప్లేస్ ఎంత విశాలంగా ఉందో. అలాగే ఆ పక్కనే కూడా బైక్ పార్కింగ్ కూడా ప్లేస్ ఉందండి. మనం బైక్ మీద వచ్చినా కారులో వచ్చినా అక్కడ పార్క్ చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇదే ఎంట్రీ గేట్ అండి. ఈ మార్గం గుండానే మనం లోపలికి టికెట్ చూపించి ప్రయాణం చేయాలి. లోపలికి ఎంటర్ అవ్వగానే గణపతి దేవాలయం ఉంటుంది. స్వామివారికి నమస్కారం చేసుకొని లోపలికి ప్రవేశించాలి. ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు కూడా జరిగితే మనకు కావాలంటే అభిషేకం కానీ అర్చన కానీ జరిపించుకోవచ్చు. రామనారాయణం చూడటానికి ఒక విల్లు వదులుతున్న బాణం ఆకారంలో ఉంటుందండి. పైనుండి చూస్తే అది అదే ఆకారంలో కనిపిస్తుంది. ఇక్కడ విద్యుత్ దీపాలు కూడా చాలా బాగా అలంకరించారు. పచ్చటి గార్డెన్ కూడా ఉంది. ఈ రామనారాయణం విద్యుత్ దీపాల అలంకరణలో రాత్రి సమయంలో చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. అందుకే సందర్శకులు కూడా రాత్రి సమయంలోనే ఎక్కువగా సందర్శించడానికి ఇక్కడికి వచ్చేస్తుంటారు. ఇంతటి అందమైన రామనారాయణాన్ని ఇక్కడ నిర్మించి స్థాపించిన రామనారాయణ సృష్టికర్త అండి ఈయనే. ఆయన విగ్రహం కూడా మనకి లోపల ఏర్పాటు చేశారు. ఆయనే కీర్తిశేషులు శ్రీ నారాయణ నరసింహమూర్తి గారు. మనం లోపలికి ప్రవేశించినప్పుడు మెట్ల మార్గం ద్వారా ప్రవేశిస్తాం. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకి సరస్వతీదేవి, లక్ష్మీదేవి అతిపెద్ద విగ్రహాలు కూడా మనకి దర్శనమిస్తాయండి. ఇక్కడ ఉన్న హనుమంతుల వారి అతిపెద్ద విగ్రహం మీద హనుమాన్ చాలీసా లేజర్ షో కూడా ఏర్పాటు చేస్తారండి. ఇది రాత్రి సమయంలో మొదటి షో 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. చివరిగా 9 గంటల వరకు ఈ లేజర్ షోని ప్రదర్శించడం జరుగుతుంది. మనం రాత్రి సమయంలో వస్తే ఆ లేజర్ షోని వీక్షించవచ్చండి. చాలా అందంగా ఉంటుంది. చాలా మీరు కూడా రావాలనుకుంటే, వచ్చి చూడాలనుకుంటే రాత్రి సమయంలోనే వస్తే ఈ విద్యుత్ అలంకరణ, ఆ లేజర్ షో చూసి ఆనందించవచ్చండి. రామాయణంలో ప్రతి ఘట్టాన్ని
విగ్రహ రూపంలో మనకి దర్శనమిచ్చేలాగా ఏర్పాటు చేశారండి ఈ రామనారాయణంలో. రాములు వారు విశ్వామిత్రుల వారు కనుక వెళ్ళి తాటకిని చంపడం, అలాగే విద్య నేర్చుకోవడం మరియు పట్టాభిషేకం, శివధనుస్సు విరవడం, ఇలా అన్ని కార్యక్రమాలను మనకి విగ్రహ రూపంలో ఈ రామనారాయణంలో మనకి ఏర్పాటు చేశారండి. మన జీవితానికి సరిపడా జ్ఞానాన్ని రామాయణం మనకు అందిస్తుంది. అలాంటి రామాయణాన్ని విగ్రహ రూపంలో ఈ రామనారాయణంలో ఏర్పాటు చేయడం మనకి చాలా సంతోషకరమైన విషయం. వీటిని వీక్షించి రామాయణంలో ప్రతి ఘట్టాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితంలో మన ప్రయాణం ఎలా ఉండాలన్నది తెలుసుకోవడానికి ఈ విగ్రహాలు చాలా ఉపయోగకరమైనవి. సీతారామ లక్ష్మణుల వనవాస ప్రయాణం, అలాగే సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించుట, హనుమంతుల వారు శ్రీరాముల వారికి సహాయం చేయుట, రామరావణుల యుద్ధం, సీతమ్మ వారి అగ్నిప్రవేశం, మళ్ళీ సీతారాముల వారు అయోధ్యకు చేరుకొనుట, ఇలా ప్రతి ఘట్టాన్ని మనకి విగ్రహ రూపంలో ఏర్పాటు చేశారు. ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. కొత్తవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.